మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మన పిచ్చి అలా కూడా పడుతుంది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, రామ లక్ష్మణులు. నాకు తెలీదు వాళ్ళు ఎవరో. బ్రదరు మ్యాథ్యూస్ గారేనా అన్నాడు. అవునండి అన్నాను. అంటే ఏమండి మీ పాట నన్ను ఎంత ఆకర్షిస్తుందండి. మా ఆవిడ ప్రతిరోజు నేను పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ పాట పెడితే నేను ప్రశాంతంగా లైట్ చిన్న సౌండ్ పెట్టుకొని నేను పడుకుంటానండి. ఏం పాట అంటే, నిన్ను తలచి నన్ను నేను రేపు వస్తానన్నాడు ఇక్కడికి. వాళ్ళిద్దరూ సెలవులకు వస్తున్నారట, రేపు ఇక్కడికి వస్తానన్నారు. వాళ్ళ పియ్య గారు ఫోన్ చేశాడు నాకు. సరే ఇది వేరే సంగతి. ఆ పాట ఎంత మధురాతి మధురంగా ఉంటుందండి అని అన్నాడు. అవునండి అన్న తర్వాత ఆయన, మీ రామలక్ష్మణులు అంటే మీకు తెలుసండి అన్నాడు. తెలియదండి. అదేంటి మేము తెలియకపోవటం అన్నాడు. నాకు తెలియదండి. మేమండి రామలక్ష్మణులు అంటే సినిమాలో ఈ ఫైట్స్ నేర్పిస్తారు, స్టంట్ మాస్టర్ ఏదో అంటారు, ఫైట్ మాస్టర్. అవునా, నేను సినిమా మానే చాలా కాలం అయిందండి. నాకు మాస్టర్ ఎవరో డైరెక్టర్ ఎవరో ఆ పాత హీరోలు తప్ప కొత్త కోతి హీరోలు ఎవడో నాకు అస్సలు తెలియదండి అన్నాను. అబ్బో ఆశ్చర్యమే. అయితే మీ పాట నాకు పిచ్చండి, పిచ్చి రోజు వినాలన్నా. ఓ తండ్రి, యేసయ్య పిచ్చిగాని ఒక్కసారి పట్టిందంటే వాడి పిచ్చోడవడు యోగ్యుడవుతాడు, శ్రేష్ఠుడవుతాడు. హల్లెలూయా చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి.